Choose the word without a prefix. Options: exhale, react, decode, savage. ప్రిఫిక్స్ అని అంటే ఏదైనా ఒక రూట్ వర్డ్కి ముందు వైపున యాడ్ చేయబడినటువంటి అక్షర సమూహాన్ని ప్రిఫిక్స్ అని అంటాం. దీనికి ఆపోజిట్గా మనం సఫిక్స్ అంటే రూట్ వర్డ్కి వెనుక వైపున యాడ్ చేసినటువంటి లెటర్ కాంబినేషన్ని సఫిక్స్ అని అంటాం. ఇక్కడ మీరు ఆప్షన్స్ని గమనించినట్లయితే ఎక్స్హేల్లో ఈఎక్స్ అనేటువంటిది ప్రిఫిక్స్. ఈ ఎక్స్ని తీసేస్తే హేల్ అనేటువంటి అర్థాన్ని కలిగి ఉంటుంది. హేల్ అనేటువంటిది రూట్ వర్డ్ అక్కడ. ఇక రెండవ పదాన్ని రీయాక్ట్ తీసుకుంటే ఇందులో యాక్ట్ అనేటువంటిది రూట్ వర్డు, రీ అనేటువంటిది ప్రిఫిక్స్. మూడవ పదము డీ కోడ్ని తీసుకుంటే కోడ్ అనేటువంటిది రూట్ వర్డు, డి అనేటువంటిది ప్రిఫిక్స్. ఇక్కడ వితౌట్ ప్రిఫిక్స్ అంటున్నాడు కాబట్టి దీనికి సరైనటువంటి సమాధానం ఆప్షన్ డి, సావేజ్. సావేజ్ అనేటువంటి పదానికి ఎటువంటి ప్రిఫిక్స్ కూడా లేదు. సావేజ్ అనేటువంటిది ఒక రూట్ వర్డు. ఇది స్వతంత్రమైనటువంటి అర్థాన్ని కలిగి ఉంటుంది. ఇక రెండవ ప్రశ్న, హీ వుడ్ హ్యావ్ పాస్డ్ హిజ్ ఎగ్జామ్. చూస్ ద కరెక్ట్ ఇఫ్ క్లాస్ టు కంప్లీట్ ద సెంటెన్స్. పైన ఇచ్చినటువంటి సెంటెన్స్కి కింద ఇచ్చినటువంటి ఆప్షన్స్ నుంచి సరైనటువంటి ఇఫ్ క్లాస్ని చూస్ చేసుకోమని ఈ ప్రశ్న యొక్క అర్థం. ఇఫ్ అంటే అయితే అని అర్థం. సో ఇఫ్ క్లాస్ అని అంటే ఏదైనా ఒక కండిషన్ని రిప్రజెంట్ చేసేటువంటి క్లాస్ని మనం సాధారణంగా ఇంగ్లీష్లో ఇఫ్ క్లాస్ అని అంటాం. ఈ ఇఫ్ క్లాజెస్ జీరో కండిషన్ దగ్గర నుంచి రకరకాల కండిషనల్ క్లాజెస్ ఉన్నాయి. ఇందులో మనకి క్లాస్ కండిషనల్ సెంటెన్స్లో వాక్యం నందు రెండు భాగాలు ఉంటాయి. మొదటి భాగంలో ఏదైనా ఒక కండిషన్ని తెలియజేసినట్లయితే రెండవ భాగంలో ఆ కండిషన్ ఫలితాన్ని సూచించేటువంటి ప్రయత్నం చేస్తుంది. సాధారణంగా మొదటి క్లాస్ని మనం ఇఫ్ క్లాస్ అని అంటాం. ఇక ఈ ఇఫ్ క్లాస్లో మనకి ప్రశ్నలో సూచించిన విధంగా ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ ఉన్నట్లయితే దీనికి గ్రామటికల్ కరెక్ట్ సెన్స్ ఇవ్వడానికి రెండవ భాగంలో పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్కి సంబంధించినటువంటి వర్బ్ వస్తుంది. పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటే ఇక్కడ మనకి ఇచ్చినటువంటి ఆప్షన్స్లో ఇఫ్ హీ హ్యాడ్ వర్క్డ్ హార్డ్ అనేటువంటి భాగము సరైనటువంటి గ్రామటికల్ సెన్స్ని ఆ ప్రశ్నలో భాగంగా ఇస్తుంది. కాబట్టి దీనికి సరైనటువంటి సమాధానంగా మనం ఆప్షన్ బిని చూస్ చేసుకో. మూడవ ప్రశ్నకి వెళితే, ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ పార్ట్ ఆఫ్ ద డైరీ ఎంట్రీ. డైరీ ఎంట్రీలో ఈ క్రింది వాటిలో భాగం కానిది. మనం చూసినట్లయితే ఆప్షన్ ఏ డేట్ అండ్ టైం, ఆప్షన్ బి సబ్స్క్రిప్షన్, ఆప్షన్ సి శాల్యుటేషన్, ఆప్షన్ డి నేమ్ అండ్ సిగ్నేచర్. ఇందులో డేట్ అండ్ టైము, శాల్యుటేషను, నేమ్ అండ్ సిగ్నేచర్ అవి డైరీ ఎంట్రీలో తప్పనిసరిగా ఉండవలసినటువంటి భాగాలు. ఇక మరి డైరీ ఎంట్రీలో లేనటువంటి భాగాన్ని అని అడుగుతున్నాడు కాబట్టి ఇందులో సరైనటువంటి సమాధానంగా మనం సబ్స్క్రిప్షన్ అనేటువంటి దానిని ఎన్నుకోవాల్సి ఉంటుంది. సబ్స్క్రిప్షన్ అనేది సాధారణంగా ఒక లెటర్లో మనం లెటర్ని కన్క్లూడ్ చేసేటప్పుడు క్లోజింగ్ ఫ్రేజ్గా దీన్ని యూజ్ చేస్తాం. ఇందులో సెండర్ యొక్క నేము, టైటిలు మరియు కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ ఉండడానికి అవకాశం ఉంది. ఇది లెటర్కి దిగువ భాగాన మనం దీన్ని ఉంచేటువంటి అవకాశం ఉంది. కావున సబ్స్క్రిప్షన్ అనేటువంటిది కేవలం మనం లెటర్లో కన్క్లూడెడ్ నోట్గా యూజ్ చేస్తాం, డైరీలో ఎటువంటి పరిస్థితుల్లో యూజ్ చేయం. కావున దీనికి సరైనటువంటి సమాధానం. మిగిలినటువంటి డేట్ అండ్ టైము, శాల్యుటేషన్, నేమ్ అండ్ సిగ్నేచర్ మనకు డైరీలో కనపడతాయి. సబ్స్క్రిప్షన్ని కేవలం లెటర్లో భాగంగానే వాడతాం కాబట్టి ఇదే ఈ ప్రశ్నకు సరైన సమాధానం. నెక్స్ట్ ప్రశ్నకు వెళ్ళినట్లయితే, చూస్ ది అడ్వర్బ్ దట్ ఈస్ నాట్ యూజ్డ్ విత్ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. సాధారణంగా ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో హ్యాస్ కానీ హ్యావ్ కానీ వచ్చి తర్వాత V3 రూపాన్ని కలిగి ఉంటుంది. ఇటువంటి ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్సెస్లో మనం యూజ్ చేసేటువంటి పదాలు ఎట్ అనేటువంటిది నెగిటివ్ సెన్స్లో, జస్ట్ మరియు ఆల్రెడీ అనేటువంటివి పాజిటివ్ సెన్స్లో యూజ్ చేస్తాం. ఇవి కూడా
హ్యాజ్ లేదా హ్యావ్ రూపము మరియు V3కి మధ్యలోనే యూజ్ చేయాలి. ఇక టుమారో అనేటువంటిది అడ్వర్బ్ ఆఫ్ టైం అయినప్పటికీ కూడా మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో యూజ్ చేయం. టుమారో అనేటువంటి అడ్వర్బ్ ఆఫ్ టైం, దీనిని సాధారణంగా సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో యూజ్ చేసేటువంటి అవకాశం ఉంది. సో టుమారో అనేటువంటిది ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో యూజ్ చేసేటువంటి అడ్వర్బ్ కాదు. రిమైనింగ్ ఎట్, జస్ట్ మరియు ఆల్రెడీ ఇవి ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో యూజ్ చేసేటువంటి అడ్వర్బ్స్. అయితే మనం ఆల్రెడీ డిస్కస్ చేసినట్లు ఎట్ అనేటువంటిది నెగిటివ్ సెన్స్లో, జస్ట్ మరియు ఆల్రెడీ అనేటువంటివి పాజిటివ్ సెన్స్లో యూజ్ చేయాలి. సో ఈ ప్రశ్నకి సరైనటువంటి సమాధానము టుమారో అవుతుంది. కావున సో ఎట్, ఆల్రెడీ, జస్ట్లు కాదు, టుమారో సరైనటువంటి సమాధానంగా మనం భావించాలి. సో నెక్స్ట్ ప్రశ్నను మనం గమనించినట్లయితే నోబడీ ఫోన్డ్, చూస్ ద కరెక్ట్ క్వశ్చన్ ట్యాగ్. ఇక్కడ క్వశ్చన్ ట్యాగ్ అని అంటే అది 2 పదాల సమూహము అని మనకు ఐడియా ఉండాలి. అందులో మొదటి పదం ఖచ్చితంగా ఒక హెల్పింగ్ వర్బ్ అయి ఉండాలి, రెండవ పదము ఒక సబ్జెక్టివ్ పర్సనల్ ప్రొనౌన్ అయి ఉండాలి. ఈ విషయం తెలిసి ఉండాలి. ఇక రెండో పాయింట్ ఏంటి అంటే ఒక క్వశ్చన్ ట్యాగ్ని మనం స్టేట్మెంట్కి తయారు చేసేటప్పుడు తప్పనిసరిగా అది పాజిటివ్గా ఉంటే క్వశ్చన్ ట్యాగ్ని నెగిటివ్ ఫామ్లోను, ఒకవేళ ఇచ్చినటువంటి స్టేట్మెంటే నెగిటివ్ ఫామ్లో ఉండిందంటే క్వశ్చన్ ట్యాగ్ దానికి పాజిటివ్ ఫామ్లోను తయారు చేయాలి. ఇక్కడ నెగిటివ్ సెన్స్ని మనకి రిప్రజెంట్ చేసేటువంటి ఒక వర్డ్ ఉంది, ఆ వర్డు నోబడీ. సో ప్రశ్ననందు ఇచ్చినటువంటి స్టేట్మెంటు ఫోన్డ్ అంటే పాస్ట్ ఫామ్లో ఉంది, పాస్ట్ టెన్స్లో ఉంది, మరియు నోబడీ అనేటువంటి ఒక నెగిటివ్ సెన్స్ని రిప్రజెంట్ చేసేటువంటి లేదా సప్లై చేసేటువంటి సబ్జెక్ట్ని తీసుకొని వస్తుంది. సో నోబడీ అనేటువంటి నెగిటివ్ సెన్స్ ఉండడం వల్ల మనకి క్వశ్చన్ ట్యాగ్లో NOT నాట్ వచ్చే అవకాశం లేదు అనేటువంటి విషయాన్ని గమనించండి. 4 ఆప్షన్స్లో NOT నాట్ లేనటువంటి పదాలు 3 ఉన్నాయి. సో A, B, C ఉన్నాయి. అయితే ఇచ్చినటువంటి ప్రశ్న పాస్ట్ టెన్స్లో ఉంది కాబట్టి మనకి A, C రెండింటిలోనే సరైనటువంటి సమాధానం ఉంటుంది. అయితే స్టేట్మెంట్లో ఇచ్చినటువంటి సబ్జెక్టు నోబడీ ఉంది. ఈ నోబడీని మనం ఇండెఫినెట్ ప్రొనౌన్ అని అంటాం. ఇండెఫినెట్ ప్రొనౌన్స్ సాధారణంగా సమ్ లేదా ఎనీ లేదా నో లేదా ఎవరీ లాంటి పదాల చేత అవి ప్రారంభించబడి ఉంటాయి. సో నోతో కానీ ఎవరితో కానీ సమ్తో కానీ ఎనీతో కానీ ఈ విధమైనటువంటి ప్రిఫిక్సియల్ పార్ట్ను కలిగినటువంటి ఇండెఫినెట్ ప్రొనౌన్ ఏది ఉన్నప్పటికీ దానికి అనుబంధంగా మనం క్వశ్చన్ ట్యాగ్లో సబ్జెక్టు స్థానంలో దే అనేటువంటి సబ్జెక్టు పర్సనల్ ప్రొనౌన్ని రాయాలి. కావున ఈ ప్రశ్నకు సరైనటువంటి సమాధానం ఫోన్డ్ అని పాస్ట్ ఫామ్లో ఉంది కాబట్టి డిడ్తో ప్రారంభించబడుతుంది. నోబడీ అనేటువంటి నెగిటివ్ ఇండెఫినెట్ ప్రొనౌన్ని కలిగి ఉంది కాబట్టి సో దీనికి సరైనటువంటి సమాధానము ఆప్షన్ సి డిడ్ దే కావాలి. మల్టిపుల్ చాయిసెస్ ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు కేవలం సమాధానాన్ని గుర్తుపట్టడమే కాకుండా సమాధానం కాని దాన్ని కూడా మీరు ఐడెంటిఫై చేయగలిగితే ప్రిపరేషన్ చాలా స్పష్టంగా జరుగుతున్నట్లుగా భావించాలి. ఇక్కడ డిడ్తో 3 ప్రారంభించబడినాయి. అయితే డిడంట్తో డి ఉంది కాబట్టి ఆల్రెడీ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ నెగిటివ్ కాబట్టి డిడంట్ రాదు. ఇక మిగిలినటువంటి 2 డిడ్, ఏ, సి ఉన్నాయి. అయితే ఏలో సబ్జెక్టు హీ ఉంది, సిలో దే ఉంది కాబట్టి దే అనేటువంటిది దీనికి సరైన సమాధానంగా మనం భావించాలి. దే అనేటువంటిది ఇండెఫినెట్ ప్రొనౌన్స్కు మాత్రమే, ఇండెఫినెట్ ప్రొనౌన్తో ఏదైనా ఒక స్టేట్మెంట్ స్టార్ట్ అయినప్పుడు మాత్రమే క్వశ్చన్ ట్యాగ్లో సబ్జెక్టుగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని మీరు గమనించినట్లయితే సరిపోతుంది. రైట్, థ్యాంక్ యూ.